కారు కొన్న 90% మంది చేయించే దరిద్రమైన కాస్మెటిక్ మోడిఫికేషన్ ఏదైనా ఉంది అంటే అది క్రోమ్ గార్నిషింగ్. ముందట బంపర్ నుంచి మొదలు పెడితే హెడ్ లైట్స్, ఇండికేటర్స్, ఓఆర్విఎంస్, డోర్ హ్యాండిల్స్ ఏ ఒక్క పార్ట్ వదలకుండా మొత్తం క్రోమ్ గార్నిషింగ్ చేస్తారు. కొనంగల బండి లుక్ మార్చి ఏదో పెద్ద కనకార్యం చేసినట్టు ఫీల్ అయిపోతారు. ఇక ఇట్లా చేసిన తర్వాత ఒక్క సంవత్సరం ఆగినరు అనుకో ఉన్న వస్త్రాలన్నీ ఊడిపోయినాయని చెప్పి క్లారిటీ వచ్చేస్తుంది. ఫస్ట్ మీరు వేయించిన A1 క్వాలిటీ క్రోమ్స్ కి రస్టింగ్ వస్తుంది. దాని తర్వాత ఈ క్రోమ్ గార్నిషింగ్ కి ఉన్న కార్ బాడీకి మధ్యలో ఉన్న గ్యాప్ ల వాటర్ నిండి రస్టింగ్ అనే మాట విన్నారు కదా, అడుగుల చిల్మంటారు చూసిర్రా, అది ఆడ సంసారం పెట్టి చిన్న చిన్న హోల్స్ తోని నీకు ఇంత పెద్ద బొక్క పెడుతుంది. ఈ దరిద్రం అంతా నువ్వు చూడలేక తీసేరా జారి ముందు అవి తీసే అని చెప్పి స్వహస్తాలతో దాన్ని వీకడానికి అయితే ప్రయత్నిస్తావు. అప్పుడు నువ్వు సాటిస్ఫై అయ్యేటట్టు ఒక అద్భుతం జరుగుతుంది. నీ కార్ డెకర్సోడ్ వేసిన 2-way టేపు పెయింట్ తో సహా బయటకు వచ్చేస్తుంది. కాబట్టి కారు కొనంగానే ఆగం కాకుండా ఆచి తూచి తెలుసుకొని అడిగేయండి. ఇక మీరు కూడా ఇట్లాంటి చిన్న చిన్న బ్యూటిఫుల్ థింగ్స్ చేసి కార్ డ్యామేజ్ చేసుకునే ఉంటాయి కదా, లేట్ చేయకుండా అవి కమెంట్ చేసేసేరు.